ఒకసారి సునంద ఇక్కడ ఉండే ఆవులు దొడ్డి నిండా ఆవులే, బర్రెలే ఆవులే. ఆదివారం బైబిల్ అనుసరిస్తాగా అన్ని రోజులు పని చేపి, కానీ నీవు నీ ఇంటివారు నీ పనివారు నీ జీతగాళ్ళు అందరూ కూడా ఎడ్లకు దేనికి పని ఉండకూడదు, విశ్రాంతి దినమన్నారు. అట్లా చెప్పిన వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పనులు చేసుకుని పెట్టింది. అది ఒకటి. ఈ రీతిగా భయం లేకుండా ఇద్దరం కలిసి బజార్లో పండి తిరుక్కుంటా సువార్త చెప్పినాం. దేవుని కృప, అంతేనా? ఇంకా ఇక్కడ ఇంకొక ఆయన ఉండే, నేను అన్నం తింటున్నా, సార్ తింటా, ఇద్దరం తింటాను. సునంద ఏదో నాకు వేరే దాంట్లో నేను అన్నం పెట్టింది, ఇంట్లో తింటాను. తింటా అంటే ఆమెను పిలుచుకొని ఇంకా పాస్టర్ కండ పెట్టినావు, పల్లెం ఈ పల్లెం వల్ల పెట్టు అన్నం వల్ల వేరే పల్లెం తీసుకొచ్చి నాకు అన్నం పెట్టింది. అంత తగ్గింపుకు ఎందుకు వచ్చింది మరి? నేనైతే దేవుని కంటే పెద్దోని కాదు కదా. నేను దేవుని తర్వాత నేను నా ఓదకు నాకేమొచ్చింది? అటువంటి తగ్గింపు, ఏదటి వ్యక్తిని గౌరవించినటువంటి లక్షణం వారి లోపల నేను చూడగలిగాను. ఇద్దరం కలిసి అట్లా సేవ చేసి దేవుని మహిమపరిచినాం. ఇంకోటి విషయం ఏంటంటే, అది ఇక్కడిదే మన ఒకటి ఉన్నది. మేమిద్దరం కలిసి పోతాంటేనే ఇక ఇక్కడ వాళ్ళు కొద్దిగా మమ్మల్ని చూసి నవ్వేది, ఇక్కడ వాళ్ళు చూసి నవ్వేది. నవ్వుతానే పాస్టర్ ఏంది అంటే నవ్వని సార్ మనకేది అని మేము అనుకుంటాం, మంచిగా పెట్టుకుంటూ పోయేది. కాబట్టి ఈ రీతిగా మరి మాకు అధ్యక్షులు మా మధ్యలో మా చర్చి కట్టినప్పుడు కూడా మా దగ్గరికి వచ్చి మాకు ఒక సలహా ఇచ్చింది. ఏంటంటే కిటికీలు గిట్ట పెట్టాలి, గిట్ట కట్టాలి అని సలహాలు ఇచ్చాడు. అంతేకాకుండా మరి మమ్మల్ని ఎప్పుడు మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు, కన్నపురం మర్చిపోలేదు, కేశపట్నాన్ని మర్చిపోలేదు, ఎలువాకర్ నుండి మర్చిపోలేదు. అందరినీ మంచిగా సారు మంచిగా తిరిగాడు. ఉన్న కొన్ని రోజులైనా కానీ ఎన్నో చేసిన వాళ్ళ సేవ కంటే ఆ సారు సేవ గొప్పగా జరిగింది. నేనైతే కళ్ళారా చూసిన, చెవులారా విన్నా, వారితో పాటుగా నడిచిన, కష్టపడ్డాం, శ్రమపడ్డాం, అన్నిటి దేవుడు సాయం చేసాడు. కానీ చివరిగా హైదరాబాద్ మా దగ్గరికి వచ్చిండు. మా దగ్గరికి వెళ్ళి ఇంకొక విషయం, మా దగ్గర నుండి ఎల్వాకర్ వేయండి, ఎల్వాకర్ నుండి పెద్దపల్లి వేయండి, పెద్దపల్లి నుండి రాతిపల్లికి వచ్చింది. ఎవరిలో పట్టుకొని ఆయన హాస్పిటల్కి వేయండి. నిజమేనా? అక్కడ ప్రభు పిలిచిండు, ప్రభు రాజ్యంలో కుడి పార్శ్వంలో కూర్చున్నారు. అంతేనాక ఆ పాట పాడదామా? క్రియాయేసురాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. క్రియాయేసురాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. యేసురాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసురాజును నే చూసిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడగబడి
నిష్కలంక పరిశుద్ధులతో పేరన్నీను, నిష్కలంక పరిశుద్ధులతో పేరన్నీను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ఆహాయ పూరా ఎప్పుడు స్వానించును, ఆహానాయాచ ఎప్పుడు తీరుతుందో. ఆహాయ పూరా ఎప్పుడు స్వానించును, ఆహానాయాచ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో. ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో నుంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం, ఈ సారేమని ఇస్తాడేమో అని చూసేది కొంతమంది ఆశ. నేను ఇస్తే నీకేం మొదలవుతుందా? నేను ఇస్తే 10 5 ఇస్తా, 1000 ఇస్తే కావచ్చు, 100 ఇస్తే కావచ్చు, 10,000 ఇస్తే కావచ్చు. కానీ నువ్వు యేసు వైపు చూడాలి. నువ్వు ఎటు చూడాలి? నువ్వు యేసు వైపు చూడాలి. యేసు దగ్గరికి వెళ్ళి అన్ని నువ్వు పొందుతావు అని చెప్పేది నాకు. దేవుడికి స్తోత్రాలు. ఆ మాట నాకు చాలా పని చేసింది. ఎందుకంటే మనం యేసు వైపు చూసే అన్ని అడిగితే ఆయన అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడంటే, నా నామమున నువ్వేది అడుగుతావో అదే అడుగు, అది నీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి మరి సార్తో ఉన్నటువంటి మేము మాకు ఉన్నటువంటి స్నేహ బంధం, మరి దేవుడు నన్ను విడిచిపెట్టిపోయిండు, దేవుడు రాజ్యంలో ఉన్నాడు కనుక ఇప్పుడు దేవుడు కూడా ఆ సార్ వచ్చి మా ఏరియాలో అడుగు పెట్టిండు. ఆ ఏరియా ఆశీర్వదింపబడ్డది. ఆ మండలం ఏర్పడ్డది. మండలంలో ఒక్క చర్చి లేకుండే. ఎవరైనా ఉంటే నిజమా లేదా చెప్పండి, ఎవరైనా ఉంటే. ఒక్క చర్చి లేదు కేశపట్నం ఏరియాలో, శంకరపట్నం మండలంలో. మన చర్చి ఇండియా మిషన్ చర్చ్ అయిన తర్వాత 27 చర్చిలు అయినాయి. 27 చర్చిలు అయినాయి. ఈ 27 చర్చిలు అయినాయి. మళ్ళా 6 మండలాలకు సువార్త అందింది. 6 మండలాలకు సువార్త. కాబట్టి నేను ఉన్నది ఎంత గింతే, పిట్ట చిన్నది, కూతగాను పిరికిత అంత బూరే అన్నట్టు అన్నది కథ, కూతగాను. అందుకనే ఎన్నిక లేని వారిని నేను నిమిత్త మాత్రమే. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు ఇటువంటి భక్తుల సహవాసంలో ఎక్కువ నేను తిరగడం జరిగింది. వాళ్ళ అనుభవం నాకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు 8 బ్రాంచీలు, కేంద్రంలో ఒక మంచి చర్చిని దేవుడు ఇచ్చాడు. ఇంకా కూడా అనాథ ఆశ్రమం ఆడ కావాలి, ప్రార్థన చేయండి. పిల్లలకు కూడా దొంగల మధ్యలోనే నువ్వు ఎందుకు పోయినావని అన్నారు హైదరాబాద్ వాళ్ళు. హైదరాబాద్లోకి ఏం తెలియదు. ఈ అడవిలో ఉన్న వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, అక్కడ పారం కోళ్ళ లెక్కుంటారు వాళ్ళు, ఇవేమో నాటుకోళ్ళ లెక్కుంటాయి. అన్నీ అనుభవించిన వాళ్ళు ఇక్కడ. కాబట్టి దేవుని సేవకులారా, సంఘ బిడ్డలారా, పెద్దలారా, గ్రామస్తులారా, మీకు అందరికీ నేను మనవి చేసి చెప్పేది ఏంటంటే,
యేసు ఏం చెప్తాడో అదే చేస్తే మనల్ని దేవుడు దీవిస్తాడు. ఆ సారు అనుభవం నాకు కొంచెం చెప్పినా ఇంకా బాగానే ఉన్నది కానీ చెప్పాలి. ఇప్పుడు ఆఖరు వారికి వచ్చిన కదా, ఎక్కడ వేయండు, అక్కడికి వెళ్ళి వచ్చిండు, నన్ను దర్శించుకున్నాడు. మళ్ళీ ఆ నుండి ఎల్వాక వేయండు, ఎల్వాక నుండి పెద్దపల్లి వేయండు, పెద్దపల్లి నుండి రాజపల్లికి వచ్చిండు, రాజపల్లి నుండి హైదరాబాద్ వేయండు. అక్కడ ప్రభు పిలిచిండని మా కొడుకు అంటున్నాడు. ఏమన్నా బాబు మన సారును దేవుడు పిలిచిండు అని నేను లేవకముందే మా కొడుకు చెప్పాను. అది వెళ్ళాక సారు మేము వచ్చి అక్కడనే ఉండి ప్రార్థన చేసిపోయాము. అప్పుడు సార్ లేడు ఇక్కడ. కాబట్టి దేవుని కృప వలన ఈ ఏరియాకు మంచి సాక్ష్యం ఉన్నది. మేము సాక్ష్యం, ఇదే మా సాక్ష్యం. మీ అందరికి వందనాలు. సారుకు అక్కకు కూడా వందనాలు. అనేకమైన ఆటంకాల నుండి దేవుడు అని తీసుకొచ్చాను. సంజయ్ గారా రండి, మీరు ఇద్దరు రండి, తొందరగా రండి, తొందరగా మీకు పరిచయం చేస్తున్నాడు. నాడు లేచి ఉరికి రావాలి. ఎట్టు ఉరికి రావాలంటే కొవ్విన దూడలు ఉరికి వచ్చినట్టు ఉరికి రావాలి. కొవ్విన దూడలు. వీళ్ళు ఈయన జక్కన్ సంజయ్. మన అయ్యా వచ్చేయండు, అమ్మ వచ్చింది కానీ అలా వచ్చేది ప్రార్థన చేసి ఇటుండు. మీ యజమాని దిక్కుండు. అమ్మ కూడా వస్తే మంచిగా ఉండు. మెల్లగా నడుచుకుంటా రా. ఇక ఈ ఫోటోలో పడదా ఇక కమ్మదా. ఇదేరా అమ్మ నారా, అందరం దిగుదాం. మన ఇంటికి మొదమూరికి వచ్చాను. అంటే ఈ నెలలోనే 1వ తారీఖు నాడు పెళ్ళి అయిపోయింది.